వెల్కమ్ టు న్యూస్ 360. మనం ప్రస్తుతం పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్న పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్ ఈ రోజున బరిలో ఉన్నారు. తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగురవేయాలి. ఖచ్చితంగా నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసెంబ్లీలో ఇంతవరకు కూడా ప్రాతినిధ్యం రాలేదు పూతలపట్టు నియోజకవర్గం నుంచి. సో ఏంటి ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు ఏ రకంగా ఉన్నాయి? ఒక సామాన్య కుటుంబం నుంచి జర్నలిస్ట్గా ఎదిగి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ పొందినటువంటి మురళీమోహన్ మన ముందున్నారు. సో ఏంటి ఆయన వ్యూహాలు ఎత్తుకెళ్ళాడు? నమస్తే మురళీమోహన్ గారు. నమస్తే సార్. కంగ్రాచులేషన్. ఫస్ట్ జర్నలిస్ట్ పేరెంట్ రెడ్డి నుంచి పార్టీ ఏదైనా సరే ఒక జర్నలిస్ట్గా టికెట్ సాధించినందుకు జర్నలిస్ట్ సమాజం తరపున మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రైట్. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు మీరు, ఒక జర్నలిస్ట్గా ఎదిగారు, పిహెచ్డి చేశారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ వస్తుంది, తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ బాధ్యతలు, ఆ తర్వాత పార్టీ టికెట్ వస్తుంది. ఎంతోమంది చాలామంది ఉన్నారు. అందులో చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. సో మీకు ఎట్లా అనిపించింది? అసలు అనుకున్నారా ఈ రోజైనా ఈ స్థాయి వరకు వస్తామని? అనుకున్నామంటే కలగన్నా. ఈరోజు ఒక రోజు వస్తుందని కలగన్నా, ఈరోజు ఒకటి రావాలని కలగన్నా. రెండు ఆ కళ సాకారం అవ్వాలంటే ఒక సరైనటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు 1982 తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ, ఇప్పుడున్నటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక మంచి భావజాలం కలిగి, ప్రజల పట్ల బాధ్యత కలిగి, ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి తపనున్నటువంటి వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ఒక్కరికి డబ్బులున్న వారికో, లేదంటే రాజరికం ఉన్న వారికో, లేకపోతే కుటుంబాల పేరు చెప్పుకున్న వాళ్ళకో ప్రాతినిధ్యం కల్పించదు. ఎవరైతే ప్రజల పట్ల బాధ్యతతో ఉంటారో వాళ్ళకి ఇవ్వగలుగుతుంది. అందుకనే నేను ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక సామాన్యమైనటువంటి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబం నాది. ఎగువ మధ్య తరగతి కుటుంబం కూడా కాదు. ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన నాకు ఉన్నటువంటి క్వాలిటీసు, క్వాలిఫికేషన్ చూసి ఇతనైతే సరిగా పని చేయగలుగుతాడు, ప్రజల పట్ల బాధ్యతతో ఉన్నాడు, జర్నలిజంలో ఉన్నంత కాలం కూడా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పనిచేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తిని మనం ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నటువంటి నమ్మకం వాళ్ళకి కలిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పట్ల బాధ్యతతో ఉన్న వాళ్ళని ప్రజాప్రతినిధులు చేస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యేవారు ప్రజల్లోంచి పుట్టాలి, సామాన్య జనంలోంచి రావాలి, సామాన్యుల యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవాలి, సామాన్యుల యొక్క ఈతి బాధలు తెలుసుకోవాలి. ప్రభుత్వం అంటే ప్రజల్లో కష్ట సుఖాలు తీర్చడమే కదా. ధనమాన ప్రాణ రక్షణ ప్రభుత్వ బాధ్యత. అంతకు మించినటువంటి వ్యవహారం ఏదన్నా ఉందంటే అభివృద్ధి. ప్రథమ కర్తవ్యం ఏంటి? ప్రాణరక్షణ, మానరక్షణ, ధనరక్షణ. సో వీటికి సంబంధించినటువంటి కన్సర్న్ ఎవరికి ఉంటుంది? ఎవరికైతే బాధ్యత ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. నేను బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అన్నది తెలుగుదేశం యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఈరోజు నేను అభ్యర్థిగా. రైట్. అసలు ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు పూతలపట్టు నియోజకవర్గం గురించి? మీ పాంప్లెట్ చూస్తే చాలా పెద్ద ఎత్తున మీరు న్యూస్లో రాసినట్టుగా ఎన్నో పాయింట్స్ రాశారు. ఏంటి ఇవన్నీ సాధ్యమయ్యాయా ఏంటి దీని మీద? పూతలపట్టు నియోజకవర్గంలో ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. పూతలపట్టు నియోజకవర్గం సాగునీరు లేనటువంటి ప్రాంతం. పూర్తిగా కూడా వర్షాల మీద ఆధారపడి పంటలు పండించుకునే ప్రాంతం. ఓకే. ఒక్కటే ఒక్క అర్బన్ ప్రాంతం లేనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే కంప్లీట్ గ్రామీణ ప్రాంతం, పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఎక్కడా కూడా అర్బనైజేషన్ లేదు. అర్బనైజేషన్ లేనప్పుడు ఎకానమీ డెవలప్ కాదు. ఒక నియోజకవర్గం సంపూర్ణంగా డెవలప్ కావాలంటే ఆ నియోజకవర్గం యొక్క వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పుష్కలమైనటువంటి వనరులు ఏ నియోజకవర్గంలో లేదు. చీమకుర్తికి మించినటువంటి గ్రానైట్ సంపద ఇక్కడుంది. బంగినపల్లికి మించినటువంటి మామిడి సంపద ఇక్కడుంది. ఆంధ్రప్రదేశ్లో పాల వెల్లువ ఎక్కడ జరుగుతుందంటే ఒక చిత్తూరు జిల్లాలోనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 1-2 స్థానాల్లో ఎప్పుడూ నిలుస్తుంది. అట్లాగే పాడి పంటలకు ప్రసిద్ధి చిత్తూరు జిల్లా. అంటే వర్షాభావాల కారణంగా ఆల్టర్నేటివ్స్ ఎంచుకొని ఇక్కడ రైతాంగం అంతా కూడా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యత లేకపోవడం వల్ల, సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఎమ్మెల్యే అంటే ఒక సీటు లేకపోతే ఒక అలవెన్సు లేదంటే ఇతరత్ర సంపాదనల కోసమే ఆశపడినటువంటి వ్యక్తులు, లేదా ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తే వచ్చేసిన వ్యక్తుల కారణంగా ఈ నియోజకవర్గం అంత అభివృద్ధి చెందకపోయింది.
ఒక్కరంటే ఒకడు ఈ నియోజకవర్గం నుంచి 3 ఎమ్మెల్యేలు అయ్యారు. ఏ రోజైనా ఒక్కరైనా అసెంబ్లీలో పూతలపట్టు నియోజకవర్గం అనే పేరు ఎవరైనా చెప్పారా? చెప్పుంటే ఈ సమస్య రాదు. వాస్తవానికి ప్రతి ఏడాది మార్చి ఏప్రిల్ మొదలైందంటే మామిడి రైతులు అష్ట కష్టాలు పడతారు. సరిగ్గా పూత నుంచి పిండి వరకు కాపాడుకుంటూ వచ్చారు. అది కాయ వచ్చేంత వరకు కాపాడతారు. సరిగ్గా అమ్మే టైంకి రేటు ఉండదు. ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి ప్రజాప్రతినిధి ఉంటే ఆ మామిడి రైతు బాగుపడతాడు. అంటే మామిడి రైతు అంటే నేను 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఇక్కడ అదృష్టమో దురదృష్టమో ఒకప్పుడు చెరుకు విస్తీర్ణంగా పండేది. చెరుకు అనేది ప్రధానమైనటువంటి వాణిజ్య పంట ఏదంటే చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలో చెరుకు. ఈరోజు నల్ల బెల్లం మీద ఆంక్షలు పెట్టారు. ఆంక్షలకు లోబడి నల్ల బెల్లం రైతులు పండించుకుంటే బాగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు అనకాపల్లి బెల్లం ఎట్లా ఫేమస్సో అరగుంట బెల్లం అంటే ఈ రాష్ట్రంలో ఎగబడి కొనుక్కోబోయేవాళ్ళు. ఈరోజు ఆ బెల్లం మరుగైపోయింది. ఎవరి కారణంగా? ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎంపికైనటువంటి వాళ్ళకి ఆ మూల లేకపోవడం వల్ల, ఆ తెలివి లేకపోవడం వల్ల ఒక వాణిజ్య పంట పూర్తిగా కనుమరుగైపోయింది. ఇప్పుడు చెరుకు పండించే రైతే లేకుండా పోయాడు. అట్టట్టా వచ్చే వర్షాలకి బోర్లు బావుల ద్వారా వచ్చే నీళ్లతో పండించుకుంటే చెరుకు బ్రహ్మాండంగా పండుతుంది మా నేలలో. ఆ చెరుకు పండితే షుగర్ కేన్ లేదు, షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు. అట్లాగే బెల్లం పండించుకుందామంటే ఆంక్షలు, ఆ రైతుల మీద కేసులు పెడతారు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి ఉండి ఆ ఆంక్షలకు లోబడి రైతులు మీరు ధైర్యంగా చేయండి అయ్యా, ఈ బెల్లాన్ని ప్రభుత్వానికి అమ్మిద్దాం, లేదా ప్రభుత్వం తయారు చేసే అబ్కారీకి బెల్లాన్ని మనమే సప్లై చేద్దాం, ఇలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఉండాలా. లేకపోవడం కారణంగా పూర్తిగా చెరుకు మాయమైంది, మామిడి వచ్చింది. ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్ రావడం వల్ల ప్రతి ఎకరం పొలం ఉన్నటువంటి దళితులైనా, గిరిజనులైనా, 100 ఎకరాల పొలం ఉన్నటువంటి ఆసాములైనా మామిడి చెట్లు పెట్టేశారు. ఎందుకంటే వర్షం రాదు, వర్షం మీద ఆధారపడాలా, ఎట్లో ఒకటి వస్తే రాని అని. ఈరోజు అదృష్టం దురదృష్టం ప్రతి ఎకరంలో కూడా మామిడి పంట ఉంది. ఆ మామిడి పంట వచ్చినటువంటి సీజన్లో రైతు సకాలంలో అమ్ముకోగలిగితే, మంచి ధర వస్తే, ఎకరం పొలం ఉన్నటువంటి పేదవాడు, 10 ఎకరాల పొలం ఉన్నటువంటి మాగాన్ని ఉన్నటువంటి రైతు ఇద్దరు బాగుపడతారు కదా. కులంతో సంబంధం లేకుండా, ఆదాయంతో సంబంధం లేకుండా, లేకపోతే పెద్దరికంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబం బాగుపడుతుంది కదా. ఎవడైనా దాని గురించి ఆలోచిస్తున్నాడా? నేను ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఒక మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఇది కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మామిడి బోర్డుతో సత్సమానమైనటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే రైతులు, ఇండస్ట్రీ, అదేవిధంగా అధికారులు ముగ్గురు కూర్చొని సమన్వయం చేసి ఒక మామిడి ధర స్థిరీకరణ చేయగలిగితే ప్రతి ఎకరం ఉన్నటువంటి రైతు బాగుపడతాడు. ఇంటికి సక్రమంగా ఆదాయం లేనటువంటి వ్యక్తి కూడా ఎకరం పొలం ఉంటుంది. అలాంటి వ్యక్తి కూడా ఒక 80 చెట్లు 90 చెట్లు ఎకరం పొలంలో వేయడం జరిగింది. మరి ఇలాంటి రైతులు కూడా బాగుపరచాలి కదా. ఈరోజు కరువు కాటకాలు అల్లాడుతున్నప్పుడు కూడా నా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా నా పూతలపట్టు నియోజకవర్గంలో ఆవులు కాపాడాయి. పాడి లీటర్కు 4 రూపాయలు ధర పెంచుతానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో చెప్పడం జరిగింది. మరి లీటర్కు 4 రూపాయలు ధర ఎక్కడ పెంచాడు? పెంచగలిగాడా? ఆఖరికి విజయ డైరీని తీసుకెళ్లి అమూల్ సంస్థ కట్టబెట్టేశాడు. 600 కోట్ల రూపాయలు దాని స్థిరాస్తులు ఉంటే దాన్ని 35 కోట్లకు కట్టబెట్టాడు. ఆ ఉన్నటువంటి మిషనరీ ఆస్తులు విలువ కూడా లేదు ఆ కంపెనీకి ఇచ్చింది. మరి ఆ కంపెనీ ఏమన్నా ఇక్కడ 4 రూపాయలు ధర పెంచిందా? మరి రైతులు ఎలా బతకాలి? స్వేచ్ఛగా అమ్ముకోగలిగినటువంటి ఇది ఉంటే, అదే మిల్క్ చిల్లింగ్ సెంటర్లు పెట్టగలిగితే అవసరమైతే ప్రైవేట్ కంపెనీలకు ఎక్కడైనా కూడా ఇచ్చుకోగలుగుతారు. సో ఇలాంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధి అయితే ఈ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. నీరు జీవనాధారం. ఆ నీరు లేకపోయినా కూడా హంద్రీనివా కాలువ తెలుగుదేశం ప్రభుత్వంలో తవ్వడం జరిగింది. ఇదే ఐరాల మండలంలో హంద్రీనివా కాలువలో మొక్కలు మాండ్లే చింతమాండ్ల కన్నా ఎక్కువ పిచ్చి మొక్కలు మనిషాయి. ఈ హంద్రీనివా కాలువ పట్ల బాధ్యత లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అక్కడక్కడ వానల్లోంచి కొండల్లోంచి వచ్చే నీళ్లను ఒడిసిపెట్టుకోవడం కోసం చెక్ డ్యాములు కట్టడం జరిగింది. ఆ చెక్ డ్యాముల్లోంచి చెరువులు నిండితే ఆ చెరువుల్లోంచి తేమతో ఉన్నటువంటి బోర్లు బావులట నీళ్ళు వస్తే పంటలు పండించుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి అవగాహన అటు అధికారులు చేయలే. ఇక్కడ ఉన్న ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంతా కూడా పూతలపట్టు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో విస్మరించారని మీరు అంటున్నారు. సో ఇంకొక విమర్శన కూడా ఉన్నది. ఇక్కడ ఎవరైనా సరే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కువ మంది బెంగళూరుకి వెళ్ళిపోతారు, లేదా ఇక్కడ పెట్టుబడులన్నీ కూడా బెంగళూరులో పెట్టుకుంటారు. ఈ నియోజకవర్గాన్ని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అన్నది ఒకటి ఉంది. నేను అదే చెప్తున్నది. ఇక్కడ ప్రజాప్రతినిధులు బాధ్యత కలిగిన వాళ్ళై ఉంటే అక్కడ పోయి పెట్టుబడులు ఎందుకు పెడతారు? ఇక్కడ వచ్చి ఇండస్ట్రీ పెడతారు కదా. అక్కడ ఉండేది కూడా మనుషులే, అక్కడ ఉండేది కూడా పాలకులే, అక్కడ ఉండేది కూడా అధికారులే. ఐఏఎస్ చదివినోడే కలెక్టర్ అవుతాడు, ఎమ్మెల్యే అయినోడే పరిపాలన చేస్తాడు, ఎంపీ అయినోడే పరిపాలన చేస్తాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. వాళ్ళకుండే చిత్తశుద్ధి వీళ్ళకి ఎందుకు లేదు? వీళ్ళకి ఆ బాధ్యత ఉంటే ఇక్కడ ఎందుకు పెట్టడు? మనం సరైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే ఎందుకు పెట్టడు? నా నియోజకవర్గంలో అమర్రాజా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అమర్రాజా ఫ్యాక్టరీస్ని తరం కొట్టేయాలని చూశారు. అత్యధికంగా మీ నియోజకవర్గంలో అమర్రాజా ఫ్యాక్టరీస్ అలాగే 250 ఎకరాలు
వాళ్ళకి ఇచ్చిన భూములు కేటాయించారు. ఎక్స్టెన్షన్కి పోతే ఆ భూములు రద్దు చేసి కోర్టులో ఉన్నది. అంటే పరిశ్రమలు అనేవి ఎట్లా వస్తాయి? ప్రోత్సాహం ఉంటే వస్తాయి. ఒక వ్యక్తి ఇక్కడ మా మా నియోజకవర్గంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. ఒక మంచి ఇంక్యుబేషన్ ఇవ్వగలిగితే ఆ ఇంక్యుబేషన్ ద్వారా అతను మంచి Yes. డెవలప్ చేసుకోగలుగుతాడు. అమెరికాతో డైరెక్ట్గా ఈ పల్లెలో ఉండేవాడు కాంటాక్ట్లో ఉంటే బిజినెస్ కాంటాక్ట్ పెడితే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ నా గ్రామంలోకి వస్తుంది. ఆ మూల ఉండాలి కదా. Yes. ఎమ్మెల్యే అంటే తిని తాగి పడుకోవడం కాదు కదా. Yes. ఇప్పుడు నేను 3 ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు జీతం అలవెన్సులు వస్తాయి. సంవత్సరానికి లెక్కేసుకుంటే 5 సంవత్సరాల పీరియడ్ లెక్కేసుకుంటే ఒక 2-3 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి ప్రజాధనం అవుతుంది. Yes. అట్లా 3 సంవత్సరాలకు లెక్కేసుకుంటే ఒక 30-40 కోట్లు ఈ ప్రజాధనాన్ని ఈ ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేశారు కదా. ప్రజాధనమే కదా. మరి వీళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవడైనా 30 నిమిషాలైనా అసెంబ్లీలో మాట్లాడారా? Yes. 30 నిమిషాలైనా అసెంబ్లీలో మాట్లాడకపోయినా అట్లీస్ట్ ప్రాజెక్టులు గెలిచిన తర్వాత అసెంబ్లీలోనే ఉండాలా లేకపోతే జనంలోనే ఉండాలా? 2 చోట్ల లేరు. మళ్ళా వస్తున్నారు వాళ్ళే. జనమే అమాయకులా? నేను అదే ఎడ్యుకేట్ చేస్తున్నాను. ప్రజాప్రతినిధి ఎలా ఉండాలని ఒక మార్క్ లాగా మురళీమోహన్ పనిచేసి చూపిస్తాడు. కానీ 2019 నుంచి 2024 వరకు కూడా మీరు చూసారు, అపోజిషన్ లోనే ఉన్నారు, చూసారు. ఏంటి పరిస్థితి 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది ఇక్కడ? 2019 నుంచి 2024 వరకు ఒక రాక్షస రాజ్యము కొనసాగింది. ప్రశ్నించలేకపోయారు, ఎదిరించలేకపోయారు, మాట్లాడలేకపోయారు, మౌనంగా భరించారు. మళ్ళీ ఇప్పుడు సీజన్ వచ్చింది. ఆ మౌనం నుంచి ఒక్కసారిగా బరస్ట్ అవుతున్నారు. ఎంతమంది ఊర్లో ఇప్పుడు ఈ ఊర్లో కూడా ప్రముఖ కుటుంబం ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలు బాగుపడతారు. అంటే వాళ్ళేమో వాళ్ళ పొలాలు ఉన్నాయి, వాళ్ళ బిడ్డలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఇంకో చోట వ్యాపారాలు చేస్తున్నారు, బాగా బతుకుతారు. ఊరు బాగుపడాలి కదా. ఊరు మీద బాధ్యత ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలంతా కూడా ఈరోజు నలిగిపోతున్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా ఒరే మన కుటుంబాన్ని నమ్ముకొని ఊరంతా ఉనింది, వాళ్ళ పట్ల మనం బాధ్యతతో ఉన్నాం, వాళ్ళ కష్టాల్లో ఉంటే మనం మాత్రం ఎట్ట సుఖంగా ఉండగలం? వాళ్ళ ఆస్తులు వాళ్ళకి పెట్టలేరు కదా. సో ఈ రకంగా మారుతున్నారు జనం. ఎక్కడికి పోయినా కూడా మార్పు చాలా స్పష్టంగా 2019 నుంచి 2024 వరకు కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు పూతలపట్టు నియోజకవర్గంలో అంటారు మీరు? చిన్న గుంతకి ఒక టకారు మట్టి కూడా ఇలా, ఓకేనా, చిన్న గుంతకి ఒక టకారు మట్టి కూడా లేదు. ఎవరైనా కూడా ఈ 2 గట్టుంటారు, ఓ రైతు భరోసా భవనం ఒకటి, లేకపోతే పంచాయతీ ఆఫీసు, ఇది గ్రామ సచివాలయం ఒకటి. ఈ 2 తప్ప చిత్తూరు జిల్లాలో ఈ నియోజకవర్గంలో నాడు నేడు కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. నాడు నేడు పేరుతో స్కూల్ బిల్డింగ్లన్నింటినీ ఉండేవి కొట్టేసి ఏమీ లేకుండా వదిలేసినారు, మొండిగోళ్ళు వదిలేసినారు. సో ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడే కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఇచ్చిన జీతము భత్యముతో సమానంగా అభివృద్ధి పనులు జరుగుతుంటే కూడా నేను ఒప్పుకుంటా. సో ఎమ్మెల్యేకి ఆయన ఖర్చు, ఆయన తీసుకున్న జీతం మందం కూడా పనిచేయలేదంట. ఆయన తీసుకున్న జీతం, ప్రభుత్వం ఆయన కోసం పెట్టిన ఖర్చు, కారు డీజిల్, డ్రైవర్ జీతము, పని మనిషి జీతము, ఈ ఖర్చులకైనా డబ్బులను అభివృద్ధి కోసం పెట్టున్నా కూడా కనీసం 2-3 గ్రామాల్లో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అది కూడా జరగల. మీరు అంటున్నట్టుగా అతి తక్కువ వ్యయంతో ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు ఈ పూతలపట్టు నియోజకవర్గం అంటారు. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా విస్మరించారు ఇక్కడ అంటున్నారు. కానీ ఎలక్షన్స్ అనగానే డబ్బే ఇంపార్టెంట్, డబ్బును చూసే జనం ఓట్లేసే పరిస్థితి ఈ రోజున వచ్చింది. మరి మీరేమో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు, ఒక జర్నలిస్టు. నాకు తెలిసి ఒక జర్నలిస్ట్ అంత పెద్దగా ఎక్కువ సంపాదించాడు. సో మరి మీకేంటి, మీరు దేన్ని చూసుకొని ఈ రోజున ఆర్థిక బలం, అంగబలం ఉన్నది ప్రత్యర్థులకి? ఇద్దరు కూడా మంచి వాళ్ళు. ఒకళ్ళేమో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఇంకో కొత్త అతనికి వైసీపీ టికెట్ ఇచ్చింది, పాత 2009కి అంత ముందు గెలిచిన వ్యక్తికి. సో ఏంటి పరిస్థితి? లెదర్ సొప్పులు వేసుకొని, కాటన్ సొక్కా వేసుకొని ఊర్లోకి వస్తే జనం చూడండి అటు చూడండి ఒకసారి. ఇంతమంది జనం వచ్చారు, ఇంతమంది నాయకులు వచ్చారు, ప్రజల పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు వీళ్ళందరూ. లెదర్ చెప్పులు వేసుకొని, కాటన్ సొక్కా వేసుకొని, కండువా భుజాన్ని వేసుకొని వచ్చేస్తే ఇన్ని మంది వచ్చారు. డబ్బులు ఎత్తుకొచ్చే వాళ్ళని ఎవడు కూడా పలకరించట్లాడ. డబ్బులు అనేవి వాళ్ళ ప్రాభవాన్ని పెంచవచ్చు. వంది మాగదులను పెట్టుకొని దండిగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ గుండెల నిండా విశ్వాసం ఉంటే ఇలా ఉంటారు జనం. గుండెల నిండా విశ్వాసంతో జనం దగ్గరికి వెళ్తే, గుండెల నిండా నమ్మకంతో జనం దగ్గరికి వెళ్తే, వీడు మనకేదైనా చేయగలుగుతాడన్నటువంటి ఆలోచన వాళ్ళలో కలిగితే ఈ డబ్బులు, ఆస్తులు, బెదిరింపులు ఎక్కడికి పనిచేయవు. నేను చెప్పాను, ఈరోజు ఇన్ని మాటలు చెప్పాను. కనీసం ఎమ్మెల్యేగా పనిచేసి, ఇద్దరు కూడా పోటీ చేసే వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళే, వాళ్ళు కనీసం ఈ అవగాహన ఉందా? మామిడి బోర్డు అంటే మామిడికాయలు అమ్మే చోట బోర్డు అనుకుంటారు వాళ్ళు. ఆ స్థాయిలో ఉంది. మామిడి బోర్డు అంటే ఏందో కూడా తెలియదు వాళ్ళకి.
మామిడికాయలు అమ్మే చోట బోర్డు మేము కూడా పెట్టేస్తాం బా, 7 మండీలు ఉంటాడు, మేము కావాలంటే కొత్త కూడా తయారు చేసి పెట్టేస్తాం అనే స్థాయికి వచ్చేసారు. కాబట్టి అవగాహన లేని వ్యక్తులకి, ఆలోచన కలిగిన వ్యక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ నియోజకవర్గం గమనించింది. ఈ నియోజకవర్గం ఎదురు చూస్తోంది. ఎవడరా ఒక మంచి సేవకుడు రాగలుగుతాడు, ఎవడైతే మన పట్ల బాధ్యతతో ఉంటాడో, ఎవడికి ఆలోచన ఉందని ఎదురు చూస్తోంది. ఒక రిజర్వ్ నియోజకవర్గం, ఎవడో ఒక డమ్మి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. వాడేమో ఎందుకు పనికిరాడు. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ స్థితిగతులన్నింటిని అవగాహన చేసి కొంత ఆలోచన కలిగిన వ్యక్తిని ఇక్కడికి పంపించాలన్నటువంటి ఆలోచనలోంచి పుట్టిన అభిప్రాయమే మురళీమోహన్ ఎంపిక. నేను అందుకనే చెప్తున్నాను, ఆ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని నిజం చేసి చూపిస్తాను. ఈ పూతలపట్టు నియోజకవర్గం పేరుని 175 నియోజకవర్గాల్లో ఆదర్శంగా తీసుకున్నట్లుగా నేను నా పనితీరు ఉంటుంది. మీకు చూశారు, మీరు ఎవడైనా ఇన్ని ఆలోచనలు చేయగలిగినారా? ఈ ఆలోచన నాకుంది. నేను జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశా, కామర్స్లో మాస్టర్ డిగ్రీ చేశా, ఫైనాన్స్లో పిహెచ్డి చేశా. వీటన్నిటి మీద ఉన్నటువంటి అపూర్వమైనటువంటి సంపదని ఎలా వినియోగించుకోవాలా, ప్రజలకు దాన్ని సంపదగా ఎలా మార్చాలన్నటువంటి అవగాహన నాకుంది. దాని మీద స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్తో నేనున్నాను. ఖచ్చితంగా ఈ పూతలపట్టు నియోజకవర్గం సస్యశ్యామలమవుతుంది. బాగా స్పీడ్గా ర్యాపిడ్ గ్రోత్ పూతలపట్టు నియోజకవర్గంలో ఉంటుంది. రైట్, మీరు అంటున్నారు 2019 నుంచి 2024 వరకు చాలా అరాచకం జరిగింది. ఏంటి, ఏమి అరాచకాలు జరిగి ప్రజలు ఏమి ఇబ్బంది పడారు, ఎవరు మానాన వాళ్ళు బతుకుతున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. ఎవరు మానాన వాళ్ళు బతకలా, ఎవరికి వారు భయపడి బతుకుతున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో పెట్టినన్ని కేసులు ఏ నియోజకవర్గంలో ఈ చిత్తూరు జిల్లాలో పెట్టలా, జైళ్ళల్లో పెట్టారు. ఒక విద్యార్థి ఏమయ్యా మాకు ఫీజు రీంబర్స్మెంట్ రాలేదని ఎమ్మెల్యేని అడిగిన పాపానికి 32 మందిని 40 రోజులు జైల్లో పెట్టారు. ప్రశ్నించి కేవలం ప్రశ్న. ఎమ్మెల్యే ఇంటింటికి గడప గడపకు వస్తే మాకు ఈ విధంగా ఫీజు రింబర్స్మెంట్ రాలేదని ఒక పిల్లవాడు, చదువుకునే పిల్లవాడు అడిగితే వాడిని కొట్టి గందరగోళం చేస్తే వాడిని సపోర్ట్ చేసిన దానికి కొట్టి వాడిని జైల్లో పెట్టారు. సపోర్ట్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టారు. 42 రోజులు ఆ కుటుంబాలను వదిలి జైల్లో ఉన్నారు. అంతేందుకు నేను ఒక ఎగ్జాంపుల్. నేను జర్నలిస్ట్ యూనియన్ లీడర్గా, జర్నలిస్ట్గా 20 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నా. అనేక ఉద్యమాలు చేశాం. నేను ప్రశ్నించిన పాపానికి నా మీద కూడా 11 పైన కేసులు పెట్టారు. ఆఖరికి ఎవడో దారిని పోయేవాడు చచ్చిపోతే కూడా దానికి నేనే కారణం అని ఆ మర్డర్ కూడా నాకే తగిలిచ్చారు. అంటే భయపెట్టాలని భయపడుతున్నారు ఇక్కడ ఉన్న నాయకులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ. పూతలపట్టు నీళ్ళలో భయం లేదు. ఇప్పుడు వచ్చి యాడెడ్ మినరల్ ఫ్లేవర్గా మురళీమోహన్ వచ్చాడు, ఆ నీళ్ళల్లో కలిశాడు కాబట్టి ఇంక అస్సలు ఉండదు, ఇంకా దబిడి దిబిడే. ఇంకా అలాంటి ఆలోచన లేదు. పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం ఖాతాలో పడింది, రాసి పెట్టుకోవచ్చు. రైట్, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ జనసేన సపోర్ట్ ఏ రకంగా ఉంది? బీజేపీ జనసేన వాళ్ళు మామూలుగా నేను ముందు పోతే వెనక రావాలని అనుకుంటాడా, వాళ్ళు నన్ను పక్కన వేసి రారా పోతావు నువ్వు వెనక, నేను స్లోగా నడుస్తున్నాను పోతున్నారు. ఇక్కడ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మాతో పోల్చుకుంటూ కొంచెం తక్కువే ఉండొచ్చు, కానీ మాకన్నా ఎక్కువ చొరవ. 6 గంటలైంది ఇంకా ఏం రాలేదు, నాకు ఫోన్ చేస్తున్నారు. 7:30 అవుతోంది, ఏం అప్పుడే క్లోజ్ చేస్తున్నావు, రాత్రి 10 దాకా తిరిగి అంటూ ఉన్నారు. వాళ్ళకి మించిన సహకారం నాకు ఎక్కడా కనపడటం లేదు. నియోజకవర్గంలో మిగతా చోట్ల కూడా నేను ఎక్కడ గమనిస్తూ ఉంటాను. మమ్మల్ని పిల్లలేదు, వాళ్ళ పిల్లలేదు అంటూ ఉంటారు. ఇక్కడ నన్నే బట్టి ఒకవేళ లేట్ అయితే మధ్యాహ్నం అన్నం తినేసి కుర్చీలో కూర్చుంటే ఇటు దగ్గర పోదాం అని చెప్పి ఎవరిని ఒకరిని పరిచయం చేస్తాను తొడుక్కుపోయి. చాలా అద్భుతమైన సహకారం ఉంది. ఈ సందర్భంగా నేను పురంధేశ్వర్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక రైట్, మురళీమోహన్ ఒకటి చెప్పండి. చాలా మంది ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు చెప్తారు, ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రజలను పట్టించుకోరు, 100 కోట్లు సంపాదించుకుంటారు. ఇది మనం ఈ చిత్తూరు జిల్లాలో నేను చూసిన చాలా మంది ఎమ్మెల్యేల స్థితిగతులు అంటే బిఫోర్ ఎలక్షన్ వాళ్ళ ఎసెట్స్ ఎట్టున్నాయి, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎసెట్స్ ఉన్నాయి. మురళీమోహన్కి ఇది వర్తిస్తుందా మినహాయింప? నేను పులేసుకొని వచ్చినోని కాదు, ప్యూరిటీతో వచ్చినోడిని. పులేశం వేసుకొచ్చిన పొలిటీషియన్ అయితే మాటలు చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్యూరిటీతో వచ్చినా, క్లారిటీతో వచ్చినా, నేను ఇప్పటి వరకు నా ప్రస్థానంలో చిన్న చిన్న పనులు ఏమి చేసినా ప్యూరిటీతో క్లారిటీతో చేశా. ఇక్కడ కూడా ప్యూరిటీతో క్లారిటీతో చేశా. ఒక రోల్ మోడల్గా ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రాష్ట్రంలో ఉండబోతాడు. అది మురళీమోహన్ అవుతాడు. రైట్, ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి వైసీపీ కూడా పాత ఎమ్మెల్యేని మరొకసారి బరిలో దింపించింది. మరి మీ బలమైన ప్రత్యర్థులు ఉన్నారని మీరు భావిస్తున్నారు ఇక్కడ? నాకైతే పెద్దగా ఏం కనపడడం లే. వారు వన్ సైడ్ అవుతుంది. జనం డిసైడ్ అయిపోయినారు. జనం డిసైడ్ అయిన తర్వాత ఇంక మళ్ళీ మనం ప్రత్యర్థుల గురించి ఆలోచించి వాళ్ళని మనం పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. నేను క్లారిటీగా ఉండా, జనం క్లారిటీగా ఉండారు. జనానికి నేను కావాలా, నాకు జనం కావాలా, మేమిద్దరు కనెక్ట్ కావాలా, అయిపోయినాం.
కరెంట్ పాస్ అయిపోయింది. ఎవడు ఏలు పెట్టినా చేయగలుగుతుందే తప్ప ఆ కొక్కిలోంచి కరెంట్ లాక్కోలేరు. కాబట్టి ఆ విషయంలో ప్రత్యర్థులు అనే దానికన్నా కూడా వాళ్ళ ప్రచారం వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు సక్సెసర్ కాదు, ఇద్దరు ఎమ్మెల్యేలే. వాళ్ళు పోటీ చేసే వాళ్ళు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలే. ఈ ఊరు నుంచే పోటీ చేశారు. ఈ ఊరు వాళ్ళకి ఆయన గురించి తెలుదా? తల్లిగుట్టు మేనమామకు తెలీదా? పోయి డాంబికలు ఎన్ని పలికినా పక్కూర్లో పలకచ్చు. ఈడ పోటీ చేసి మేనమామ ఉండేవాడికి తల్లి గురించి తెలుదా? మేనమామ గురించి తల్లికి తెలియదా? ఈ ఊరి జనానికి ఆ ఇద్దరు గురించి తెలుదా? ఆ ఇద్దరికి ఈ ఊరికి జనం గురించి తెలుదా? క్లారిటీ ఉంది కదా. కాబట్టి అలాంటివి ఏమి నేనైతే పెద్దగా పట్టించుకోవాలి. నాకు ఒకటే విజన్. నాకు జనంతో సంబంధం, ప్రత్యర్థితో పనే లేదు నాకు. జనం జనం గురించి మాట్లాడడం, జనంతో మాట్లాడడం, జనానికి నేను ఏం చేయాలి, నేను సేవకుడికి ఎలా ఉండాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాను. వాళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకోను. 2009లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. తర్వాత 2014లో తెలుగుదేశం గెలిచింది. కానీ 3 పర్యాయాలు 3 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ 2 అధికార పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడాను పూతలపట్టు నియోజకవర్గం ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి అవుతుందా? లేకపోతే ఓన్లీ మురళీమోహన్ కూడా గెలిస్తే సరిపోతుందా? తెలుగుదేశం అధికారంలోకి వస్తే బాగా అభివృద్ధి జరుగుతుంది. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలోనే ఏ ఊర్లో సీసీ రోడ్డు చూసినా, ఏ ఊర్లో బీటీ రోడ్డు చూసినా, ఏ ఊర్లో తార్ రోడ్డు చూసినా, మండలానికి లింక్ రోడ్డు చూసినా, లేకపోతే ఏ ప్రాంతంలో చెక్ డ్యామ్ చూసినా అంటే 2014-19 జరిగిన అభివృద్ధి జరిగిందంటారు. ఇంతకు మించి నేను చెప్పిన ఎమ్మెల్యేకి ఇచ్చిన జీతం అలవెన్స్ అంత ఖర్చు కూడా నియోజకవర్గం మొత్తం పెట్టలేదు. అంటే లేదు, ఇంకో 2014-19 నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకి ఫంక్షన్లకి ఎంపీడీఓ పరిధిలో ఉన్నటువంటి 5 మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకి, లేదంటే నాడు పేరుతో పెట్టిన ఖర్చులకి, వాటికైన ఖర్చులు కూడా నియోజకవర్గం అభివృద్ధికి పెట్టాల. నేను డైరెక్ట్ ఛాలెంజ్, ఈ రోజు ఎవడన్నా దాన్ని ప్రూవ్ చేయమని చెప్పు, నేను టిచ్చుటే వెళ్ళిపోతా. ఈ నియోజకవర్గంలో నాడు పేరుతోనో, ఇంటింటికి పేరుతోనో, గడప గడపకు పేరుతోనో, లేకపోతే ఇంకొక పేరుతోనో ప్రభుత్వం కార్యక్రమాలు చేసింది. వారానికి 2 వారాలకు 3 వారాలకు పూలదండలు వేసి వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి అవన్నీ కూడా ప్రభుత్వ ఖర్చులే, లెక్కలు రాశారు. ఆ ఖర్చులు, ఎమ్మెల్యేకి ఇచ్చిన జీతభత్యాల ఖర్చులు, మంత్రులు ఈ జిల్లాలకు పర్యటించిన ఖర్చులు, ముఖ్యమంత్రి ఈ జిల్లాకు పర్యటించిన ఖర్చులు, ఇవన్నీ లెక్కేసి ఒక పక్క పెట్టి ఈ నియోజకవర్గాన్ని పెట్టిన అభివృద్ధి ఒక పక్క పెడితే ఇదే తూకంలో ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. రైట్. ఓవరాల్ గా మీరు పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి ఏం చెప్తున్నారు? ఏం అప్పీల్ చేయబోతున్నారు? నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా. పూతలపట్టు నియోజకవర్గం పుష్కలంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు కలిగినటువంటి ప్రాంతం. సరైనటువంటి అవగాహన లేని ప్రజాప్రతినిధులు ఇక్కడ నుంచి ఎంపిక కాబడిన కారణంగా మనం వెనకబడ్డాం. మన నియోజకవర్గం ఈ రాష్ట్ర మ్యాప్లో ఎక్కడా కూడా కనపడకుండా పోతుంది. నాకు జ్ఞానం ఉంది, గుణం ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సహజ సంపదలన్నింటినీ ఎవరు దోపిడీ చేసుకోకుండా కాపాడి దాన్ని ప్రజా వినియోగం కోసం నేను వెచ్చిస్తాను. ప్రజల శ్రేయస్సు కోసం వాటిని నేను ఖర్చు చేసే విధంగా చేస్తాను. పరిశ్రమలు తీసుకోవడానికి అనువైన ప్రాంతం ఇది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గతంలో ఎమ్మెల్యేలాగా కనిపించకుండా పోను. ఉంటే అసెంబ్లీలో ఉంటా, లేకపోతే జనంలో ఉంటా. దీనికోసమే ఎమ్మెల్యే ఉండేది. అలా నేను ఒక మంచి ఎమ్మెల్యేని అన్నటువంటి పేరు తెచ్చుకునే విధంగా నా నడక ఉంటుంది. నన్ను ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తే మీకు మంచి సేవకుడిగా ఉంటా. నమస్కారం. రైట్. ఆల్ ది బెస్ట్ మురళీమోహన్ గారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ప్రతినిధి నుంచి మీరు నుంచుంటున్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్న ఆశయం, లక్ష్యం నెరవేరాలని చెప్పేసి యావత్ జర్నలిస్టులు అందరి తరపు నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీరు చూసినట్టయితే పూతలపట్టు నియోజకవర్గానికి ఒక మంచి సేవకుడు, పనిచేసేవాడు, నిస్వార్థపరుడు, ఒక మంచి ప్రజాప్రతినిధి కావాలంటే తన్నే ఎన్నుకోవాలని చెప్పేసి మురళీమోహన్ అంటున్నారు. పూతలపట్టు నియోజకవర్గానికి ఈ 3 పర్యాయాలు జరగని అభివృద్ధిని ఈసారి చేసి చూపిస్తానని చెప్పేసి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల్ని ఆయన అప్పీల్ చేస్తున్నారు. మరి ఆయన వాక్చాతుర్యము, ఆయన కష్టము, ఆయన పడుతున్నటువంటి శ్రమ, దీన్నన్నింటినీ పూతలపట్టు నియోజకవర్గ ప్రజలకు ఏ మేరకు ఎన్ని మార్కులు వేస్తారనేది మే 13వ తారీఖు తెలియనుంది. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.